కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీ అధ్యాయం 27వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథాలను తెరిచి చూడండి. గాలిని కొట్టినట్లు నేను ఓట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరము నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. చాలండి. నా శరీరము నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. ఎవరు? పౌలు. నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇది ఈనాటి వర్తమానాంశం. ఏమిటి ఆయన శరీరం నలగొట్టబడ్డానికి కారణం అని మనం చూస్తే, దేవుని కొరకు ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించబడినప్పుడు శరీర క్రియలను విసర్జించాలి. శరీరం, దాని క్రియలు ఈ లోక సంబంధమైనవి. పరలోకానికి ఈ శరీరంతో రక్త మాంసాలతో ఎవరు వెళ్ళరు. కానీ ఈ శరీరంతో చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష ఇక్కడే మనం అనుభవించాల్సి ఉంది. కనుకనే శరీర క్రియల గురించి జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. అదే పౌలు గలతీ సంఘానికి రాస్తూ శరీర సంబంధించిన క్రియలు, ఆత్మ సంబంధించిన క్రియలు అని చెప్తా ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో వచ్చిన 19 నుండి 21 వరకు ఈ మాటలు ఉన్నాయి. శరీర క్రియలు అసలు ఏంటి? శరీర క్రియలు, లోకంలో శరీర క్రియలు విసర్జించాల్సినవి ఏమున్నాయి మనం చూస్తే, శరీర క్రాయములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, జూదములు, కక్షములు, వేదములు, అమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఇంకా ఉన్నాయి. మొదలైనవి అంటే ఇంకా ఉన్నాయి. అయితే ఇక్కడ రాయబడిన ఈ శరీర క్రియల్లో మనం చూసినట్లయితే జాగ్రత్తగా ఒకసారి మీరు లెక్కేయండి. ఎన్ని ఉన్నాయో? ఎన్ని ఉన్నాయండి? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమత్తత, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఎన్ని వచ్చినాయి? మొత్తం 15 వచ్చినాయి కదా. 15 వచ్చినాయి. ఇంకా మొదలైనవి అని అంటా ఉన్నాడు. అయితే ఇవన్నిటిని మనం ధ్యానం చేయడానికి సమయం లేదు, కానీ నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. శరీర క్రియల విషయంలో విసర్జించి వారు బాగుపడిన వారు కొందరు, దానికి లోబడి నష్టపోయిన వారు కొందరు. బైబిల్ గ్రంథంలో మనం ఒక 3 జీవితాల ద్వారా మనం ఈ వాక్యం విందాం. చూసినట్లయితే మనం ముఖ్యంగా మొదట ఉన్న 5 మనం చూస్తే ఏమున్నాయండి? శరీర కార్యాలు, జారత్వం 1, అపవిత్రత 2, కామకత్వం 3, విగ్రహారాధన, అభిచారము. ఇవన్నీ కూడా ఒక ఆయన బైబిల్ గ్రంథంలో విసర్జించి దీని విషయంలో దూరంగా వెళ్ళి జాగ్రత్తగా తన యొక్క పవిత్రతను, తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తిని మనం చూద్దాం. ఎవరని చూస్తే ఆదికాండం 39వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ కాలమందు 39వ అధ్యాయం యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షకుడైన సేనాధిపతి అయిన పొతిఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండగా అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండునని అతడు చేసినది అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతడు యజమానుడు చూచినప్పుడు ఏమైనా యోసేపు మీద కటాక్షం కలిగింది. అయితే
ఇలాంటి సందర్భంలో మనకి చదువుకున్న ఈ మాటలో యోసేపు జీవితం ఆది కాండం మొత్తంలో కూడా 50 అధ్యాయాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి. 50 అధ్యాయాల్లో ఎక్కువ అధ్యాయాలు యోసేపు జీవితం గురించి రాయబడింది. 15 అధ్యాయాల్లో యోసేపు కనపడతాడు. 35 నుండి మనకి 50 వరకు యోసేపు జీవితం కనపడిద్ది. యోసేపు జీవితం యేసుక్రీస్తు జీవితానికి పోలికగా ఉంటుంది. యోసేపు జీవితం పరిశుద్ధత విషయంలో రాజీ పడిన జీవితం. యోసేపు జీవితం లోకములో తల్లి ఆదరణ లేని జీవితం. యోసేపు జీవితం లోకములో శరీర విషయంలో నలగొట్టబడిన జీవితం. యోసేపు జీవితం జైలు పాలైన జీవితం, గుంటలో పడిన జీవితం, అన్నలు అసహించుకొని అన్నలు అసూయ పొందిన జీవితం, ఇస్మాయిల్కి అమ్మబడిన జీవితం కదా. యేసుక్రీస్తుకు పోలికలు మనం మరొక సందర్భంలో మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు అంశమతి కానుకలు కాదు కనుక నేను ముందుకెళ్తా ఉన్నాను. యేసేపు జీవితంలో మనం చూసినట్లయితే యేసేపు తల్లి తన చిన్న వయసులోనే మరణించడం చూస్తూ ఉన్నాం. అయితే యేసేపు మీద తన తండ్రికి తల్లి లేని కుమారుడు కనుక తండ్రికి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. కనుకనే తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ కుమారుడిని మిగతా అన్నల్లా కాకుండా ప్రత్యేకంగా పెంచుతున్న పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో అన్నలకి తన తమ్ముడు ఎడల దేశం, ఏంట్రా వీడి పెట్టలే ప్రత్యేకంగా నాన్న ప్రత్యేకంగా చూస్తున్నాడు, వీడి గొప్పతనం ఏముంది అని అన్నలు చిన్నతనం నుంచే యేసేపు విషయంలో అసూయ చెందుతున్న పరిస్థితులు. అయితే యేసేపు జీవితంలో అన్నలు అమ్మివేయబడిన తర్వాత, ఇష్మాయిల్ను కొనుక్కున్న తర్వాత పొతీఫర్ అనే వ్యక్తి ఇతనిని డబ్బిచ్చి కొనుక్కున్నాడు. ఈ పొతీఫర్ అని ఎవరు అని మనం చూస్తే చూడండి, వచ్చిన మొదట్లోనే ఆయన గురించి రాయబడింది. ఇతడు ఎవరట? ఐగుప్తులో ఫరో యొక్క ఉద్యోగి, రాజు సంరక్షకుడు, సేనాధిపతి, సైన్యాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. ఐగుప్తులో గొప్ప అధికారిగా ఉన్నాడు. అధికారం ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది. ఈ వ్యక్తి ఈ యేసేపును కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు అని చూస్తే బానిసగా కొనుక్కున్నాడు. ఆ దినాల్లో మనుషుల్ని మన సంతలో పశువుల్ని ఎట్లా కొంటారో మనుషుల్ని కూడా అలాగే నిలబెట్టి కొనుక్కుంటారు. మీరు మన చీరాల్లో సంతలు అంటే మీకు తెలియదు, కానీ మన దగ్గర ఉండే చిల్లూరుపేటకు వెళ్తే అక్కడ సంత ఉంటాయి, పశువులు అక్కడ ఉంటాయి. పశువులు కొనుక్కుంటారు, గొర్రెలను, గొడ్లను, వీటన్నిటిని కూడా సంతలో నిలబెట్టి వాళ్ళు ఇంత అని చెప్పి కొనుక్కుంటూ ఉంటారు. అట్లాగే మనుషులను కూడా ఆ దినాల్లో సంతలో పశువుల్లాగా నిలబెట్టి కొనుక్కున్న పరిస్థితుల్లో యేసేపుని బానిసగా పొతీఫర్ కొనుక్కున్నాడు. ఇంట్లో బానిస అంటే బానిసకు అధికారం లేదు, బానిసకి ఎటువంటి మాట్లాడే రైట్స్ లేవు. బానిసను కొట్టినా, తిట్టినా, చంపినా మౌనంగా భరించాలి తప్ప అతను ఏం చేసినా కానీ అతనికి ఎటువంటి రైట్స్ లేవు. అలాగా బానిసగా కొనుక్కున్న యేసేపు పొతీఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ అతని ఎదుట అతను ఉన్న నమ్మకత్వాన్ని బట్టి పొతీఫర్కి యేసేపు పట్ల దయగలిగింది. దయగలిగి తన ఇంటి మీద అధికారిగా యేసేపును నియమించి ఇంట్లో ఉన్న సమస్తాన్ని ఆయనకు అప్పచెప్పాడు. చక్కగా ఇల్లుని పరిపాలన చేస్తూ ఉన్నాడు. పొతీఫర్ ఏమో చాలా బిజీగా ఉన్నాడు. ఎందుకు? పొతీఫరు రాజు యొక్క సైనాధిపతిగా పనిచేస్తున్నాడు, సంరక్షకుడిగా పనిచేస్తున్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. కనుక కుటుంబ అవసరాలు చేసే పరిస్థితుల్లో ఇతనికి టైం లేదేమో బహుశా. మాత్రమే కాదు, నమ్మకమైన పనివాడు దొరికాడు కనుక ఇతనికి తన కుటుంబ బాధ్యతలు అప్పగించాడు. అప్పగించిన పరిస్థితుల్లో ఏం జరిగింది మనం చూస్తే వచ్చిన 6లో అతడు తన కలిగినంత యేసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యేసేపు రూపవంతుడును సుందరుడు అయినై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో సేనించమని చెప్పచ్చు. అంతే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా సింహ తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు అని అంటున్నాడు. ఏమంటా ఉన్నాడంటే పొతీఫర్ భార్య ఒక ఉంది,
ఆమె ఏం చేస్తూ ఉందంటే ఈ సుందరవంతుడైన ఏసావును ఆమె కన్ను వేసి ఆమె పాపం చేయడానికి అతన్ని ప్రతిరోజు విసిగిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏసావుకు అక్కడ తండ్రి లేడు, అక్కడ తల్లి లేదు, అన్నలు లేరు, బంధువులు ఎవరు లేరు, అనాథగా ఉన్నాడు కదా. పాపం చేయడానికి అడ్డేమి లేదు, పాపం చేస్తే అడిగేవాళ్ళు లేరు. అసలు యజమానుడే ఆ ఇంటి మీద బాధ్యత అంతా అప్పగిచ్చి వెళ్ళాడు. కాబట్టి కింద ఉన్న వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అతని కింద పనివాళ్ళుగా ఉన్నారు. పనివాళ్ళ మీద యజమానిగా ఉన్నాడు కదా. పొతిఫారు ఇంట్లో లేడు. ఒకవైపు ఏమో పొతిఫారు భార్య యవ్వన బిడ్డ అయిన ఏసావుని పాపం చేయటానికి ప్రేరేపిస్తూ ఉంది. పాపం విషయంలో ఏసావు ఏం చెప్తా ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ భర్త నాకు ఈ ఇల్లంటని మీద అధికారం ఇచ్చిన మాట వాస్తవమే. అయితే నీవు అతని భార్యవు కనుక నీవు తప్ప నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చి, నీ మీద నాకు ఎటువంటి అధికారం లేదు, నీవు అతని భార్యవు అని అంటున్నాడు. ఈమెమో పాపం చేయడానికి ఇతను ప్రేరేపిస్తుంది కదా. మనం చూసుకున్నాం కదా గలతీ పత్రికలో ఏమనుంది, గలతీ పత్రిక 5:19-21 జారత్వము, అపవిత్రత, కామకత్వము, అభిచారము వీటన్నిటి కూడా ఏసావు విషయంలో పరీక్ష ఎదురయ్యింది. పొతిఫర్ భార్య విషయంలో ఏసావు వీటన్నిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఇతని మీద ఒక్కసారిగా దాడి చేస్తూ ఉన్నాయి. శరీర క్రియలు ఇతని మీద దాడి చేస్తూ ఉన్నాయి. పొతిఫర్ భార్య దాడి చేస్తూ ఉంది. ఇతను యవ్వన ఏచ్ఛలు నుండి పారిపోవాల్సిన సమయం అది. బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే యవ్వనస్తుడు తప్పక తొట్టిల్లులో ఉంటుంది. కానీ ఏసావు తొట్టిల్లలా. ఏసావు తొట్టిల్లాడా? తొట్టిల్లకుండా ఏమంటా ఉన్నాడండి, అమ్మా ఇదిగో అతని భార్య అయినందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, నిన్ను మాత్రం కాదమ్మా అంటా ఉన్నాడు. మాత్రమే కాదు ఏమంటాడంటే ఆ తర్వాత మరియు దీనిని నా చదవండి, అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమానుని భార్యతో, ఏసావు పాపానికి పెట్టిన పేరు, ఏసావు మరి ఆ యొక్క చెప్పబడిన జారత్వానికి, అపవిత్రకి, కామత్వానికి అతను పెట్టిన పేరు ఏంటంటే ఘోరమైన దుష్కార్యము అంటున్నాడు. చెప్పండి ఏంటది? ఘోరమైన దుష్కార్యం అంటున్నాడు. ఈనాడు లోకం పాపంతో నిండిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. నోవాహు దినాలలో ప్రజలు ఎలా ఉన్నారో తినుచు, తాగుచు, ఆడుచు, గంతులు వేయచ్చు భయంకరమైన పాపములో ఆ దినాల్లో, నోవాహు దినాల్లో ప్రజలున్న పరిస్థితుల్లో ఈనాడు మన కాలంలో కూడా లోకం ఇలాగనే ఉంది కదా. పెళ్లిళ్ళకి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. పెళ్లిళ్ళలో మద్యపానం ఏరులై పారుతా ఉంది. పెళ్లిళ్ళలో వారు తినాల్సిన దానికంటే అధికమైన భోజనాలు, రకరకాల తిండికి ఖర్చు పెడతా ఉన్నారు. బట్టలకి, నగలకి, డెకరేషన్లకి, బాంబులకి కదండి, ఎన్నెన్నో కోట్ల రూపాయలు భారతదేశంలో పెళ్లిళ్ళకి ఖర్చు పెడతా ఉన్నారు. పెళ్లిలో ఏం జరుగుతుందాయా? వారు సంతోషిస్తే పర్వాలేదు, కానీ అక్కడ పాపం జరుగుతూ ఉంది. అక్కడ మద్యపానం ఏరులై పారుతా ఉంది. మాత్రమే కాదండి, ఈ దినాల్లో పాపం యవన బిడ్డల రూపంలో, యవన బిడ్డల జీవితాల్లో సెల్ ఫోన్ల రూపంలో పాపం ప్రేరేపిస్తా పడతా ఉంది. పాపం సెల్ ఫోన్ తీసుకొని నొక్కితే వారి ఎదుట పాపం కనపడతా ఉంది కదండి. అందుకే సోదరుడా, సోదరి, విశ్వాసి బైబుల్ లేకుండా ప్రార్థనకి రాకూడదు. బైబుల్ ఫోన్లో ఉంది కదా అని నీవు చెప్పకూడదు. ఫోన్లో పాపం కూడా ఉంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఇది పవిత్ర గ్రంథం. ఫోన్లో ఉన్న బైబుల్ని నీవు బైబిల్గా ఎంచి వంక చెప్పి బైబుల్ లేకుండా ప్రార్థనకి వెళ్తున్నాను అనే మాట నీవు చెప్పకూడదు. అంటే బైబిల్లో పాపం కూడా ఉంది కదా. కాబట్టి నోవాహు దినాల్లో ఎలాగైతే పాపం పెట్టిల్లిపోతున్న పరిస్థితుల్లో ఉందో ఈనాడు కూడా లోకంలో పాపం పెట్టిల్లిపోతా ఉంది. వాయు వర్షం లేకుండా భయంకరమైన పాపం జరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే ఆ దినాల్లో ప్రభు నోవాహు దినాల్లో వారి యొక్క పాపాన్ని బట్టి ఆకాశం నుండి జలప్రళయం రప్పించి వాళ్ళు సంపూర్తిగా నిర్మూలన చేశాడు. అయితే నోవాహు కుటుంబాన్ని ఆయన రక్షించాడు. అలాంటి పాపం విషయంలో ఇక్కడ ఏసావును పొతిఫర్ భార్య ప్రేరేపిస్తున్నప్పుడు ఆ పాపానికి ఏసావు పెట్టిన పేరు ఘోరమైన దుష్కార్యం. సోదరి, సోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను పెట్టాల్సింది ఈ పాపానికి పేరు ఘోరమైన దుష్కార్యం. ఇంత ఘోరమైన దుష్కార్యం
నేను ఎలా చేయడం కాదు, నేను ఎలా చూస్తాను, ఈ దుష్కార్యాల గురించి నేను ఎలా వింటాను కదా. మనం వినడం కూడా పాపమే కదా. ఎవరో వచ్చి లేనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళెట్లా వీళ్ళెట్లా అని చెప్పేసి పాపం సంబంధించిన మాటలు మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేశాడు యేసావు? పాపం నుండి పారిపోయాడు. ఆమె ప్రతిరోజు ఆయన్ని ఇసుకిస్తూ ఉన్న పరిస్థితిలో ఒకానొక దినాన ఎవరు లేని సమయంలో, యేసావు ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఆమె వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టి పాపం చేయమని ప్రేరేపించినప్పుడు తన పై వస్త్రాన్ని సైతం ఆమె పట్టుకొని విడుదల పెట్టినప్పుడు వస్త్రాన్ని సైతం విడిచిపెట్టి యేసావు పారిపోయాడు తప్ప పాపానికి లొంగలేదు. తన సిగ్గుపోయినా పర్వాలేదు, తన వస్త్రం పోయినా పర్వాలేదు, కానీ పాపం విషయంలో, ఘోరమైన దుష్కార్యం విషయంలో లొంగకూడదని ఒక ప్రత్యేకమైన ఒక మాట పెట్టుకొని, ప్రత్యేకమైన ఒక నిబద్ధత పెట్టుకొని తన పవిత్రతను కాపాడుకున్నాడు కదా. శరీర కార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. శరీరాన్ని మనం ఏం చేయాలన్నాడు పౌలు? ఏమన్నాడు? నలగొట్టాలి, దానిని లోపరుచుకోవాలి. శరీరాన్ని నలగొట్టాలి, దాన్ని. ఇక్కడ యేసావు శరీరాన్ని నలకొట్టుకున్నాడు. తన ముందు అవకాశాలు ఎన్నో ఉన్నాయి పాపం చేయడానికి, కానీ దాని జోలికి వెళ్ళలేదు. మాత్రమే కాదు, యేసావుకు ఎదురొస్తా ఉన్నాయి సమస్యలు పాపం విషయంలో, పొతిఫర్ భార్య రూపంలో. అయినా తన హృదయాన్ని అణుచుకున్నవాడు కదా. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కానీ తొట్టిల్లకుండా నిలబడ్డ యేసావు జీవితం మనకు మాదిరి. యేసావు పాపం నుండి పారిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సోదరి కదా. 21వ అధ్యాయంలో ఆదికాండం 19లోని 21వ వచనం కూడా చూద్దాం. 21వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేసెను. ఈ విషయాన్ని బట్టి, తన భార్య దగ్గర నుంచి పారిపోయిన విషయాన్ని బట్టి పొతిఫర్ వచ్చినప్పుడు ఏం చేస్తా ఉందంటే పైపెచ్చి ఆయన మీద చాడీలు చెప్పింది. ఇదిగో హెబ్రీడైన ఈ వ్యక్తిని, ఆ అనాథని తీసుకొచ్చి, పనికి మాలోని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఈ వ్యక్తి నా మీద అఘాయిత్యం చేయబోతున్నాడని ఏం చెప్తా ఉంది? లేనిపోయిన మాటలు చెప్పి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి, తన భర్త తీసుకెళ్ళి పొతిఫర్ జైల్లో పడేశారు. యేసావుకు తెలుసు, ఆమెను ఎదిరిస్తే వచ్చే కష్టాలు తెలుసు, ఆమెను ఎదిరిస్తే వచ్చే ఇబ్బందులు తెలుసు. యేసావు మారు మాట్లాడకుండా తన యజమానుడు చేసిన శిక్షకు ఏమయ్యాడు? మౌనంగా భరించాడు. ఇది కొత్త ఏం కాదు. యేసావు శిక్షను భరించడం, అవమానాలు భరించడం, శిక్షను పొందడం కదండి, సహించడం, ఇది యేసావు జీవితంలో అతనికి బాల్యం నుండి అలవాటుగా ఉంది కదా. అన్నలు అవమానించిన పరిస్థితుల్లో యేసావు మౌనంగా ఉన్న పరిస్థితులు చూస్తాం. ఇక్కడ పొతిఫర్ తీసుకెళ్ళి ఎక్కడ వేశాడు? జైల్లో పడేశాడు. జైల్లో పడేసిన యెహోవా యేసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడ్డాడు. కనికరం చూపి దేవుడు తోడై ఉంటాడు. శరీర క్రియ విషయంలో నీ శరీరాన్ని నల్లగొట్టబడినప్పుడు, దాన్ని లోపరుచుకునే విషయంలో నువ్వు రోషంగా ఉన్నప్పుడు నీకు మరొక రూపంలో దేవుడు సహాయం చేస్తాడు. ఆయన పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు నువ్వు ఎలా ఉన్నావు. నీవు లోబడిపోయి జారిపోతున్నావా? దేవుని కొరకు నిలబడ్డావా? దేవుని కొరకు నిలబడినప్పుడు లోకంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలలో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పొతిఫరు తీసుకెళ్లి జైల్లో పడేస్తే జైల్లో ఉన్న అధికారికి కూడా ఇతని మీద ఏం కలిగింది? దయ కలిగేటట్టు చేశాడు దేవుడు. యెహోవా యేసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల అధిపతికి కటాక్షం కలిగేటట్లు చేశాడు. సోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు శరీర క్రియల విషయంలో ఎక్కడ కూడా జారిపోకుండా నిలబడినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను తప్పించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన నిలబెట్టడానికి సమర్థుడు. అయితే మొదటి స్టెప్పుని వేయాలి, మొదటి పని నువ్వు చేయాలి. మొదట నీవు ఏం చేయాలా? నిలబడాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. ఆ తర్వాత రావాల్సిన దీవెనలు కానీ, ఆశీర్వాదాలు కానీ, ఆ తర్వాత రావాల్సిన నీకు కావాల్సిన ఆదరణ కానీ అన్నీ కూడా దేవుడే. యేసావు మొదట దేవుని మీద ఆధారపడి ప్రభువా నువ్వే తప్పించాలని అక్కడ కూర్చోవాలా. ప్రభువుని అడిగాడు, కానీ తను చేయాల్సిన తాను
చేశాడు. రోషంగా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను ఎలా తప్పించుకుంటానని చెప్పేసి పాపం నుంచి పారిపోయిన ఏశావు జీవితంలో దేవుడు తోడుగా ఉండి చెరసాలలో సైతం అతన్ని కాపాడాడు. కాబట్టి శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టబడాలి. ఇక రెండోది మళ్ళీ గలతీ పత్రికలో ఇంకొన్ని ఉన్నాయి. ఏమిటాయి చూడండి. తర్వాత గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21లో దేశములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు ఇవన్నీ కూడా శరీర క్రియలే. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. ఆదాము కయ్యోన్ని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనేను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనిను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో ఏమంటున్నాడు? నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకుని ఉన్నావా? నీవు సత్క్రియ చేసినడలా తల ఎత్తుకొనువా? సత్క్రియ చేయనిడలా వాకడ పాపం పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంచి కలిగిను, నీవు దానిని వెళ్తావు. ఇక్కడ మొట్టమొదట సంతానం కయ్యోను, హేబేలు. కయ్యోను పెద్దవాడుగా ఉన్నాడు, హేబేలు చిన్నవాడుగా ఉన్నాడు. కయ్యోను ఆదాము సంతానం అండి. వీళ్ళిద్దరు ఆదాము హవ్వలకి పుట్టిన బిడ్డలు, మొట్టమొదటి బిడ్డలు. కయ్యోను సేద్యం చేస్తూ ఉన్నాడు, పొలాన్ని సేద్యం చేస్తూ పంట పండిస్తూ ఉన్నాడు. హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. దేవునికి బలి అర్పించే సమయంలో ఈ కయ్యోను సరి అయిన అర్పణ అర్పించాల. బలి అర్పించడానికి ఏం కావాలి అని మనం చూస్తే పాత నిబంధనలో ఏం అవసరం ఉంటుంది? రక్తం చిందించాలి. బలి అర్పించాలంటే రక్తం చిందించాలి. కాబట్టి ఇక్కడ రక్తం చిందించకుండా బలి సంపూర్తి కాదు. ఈ సంగతి ఆదాం ఇద్దరికి చెప్తాడు, ఒక్కరికే చెప్పాడు కదా, ఇద్దరికి చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఆరాధనకి వెళ్ళాలి, వాళ్ళు ప్రభు యొక్క ఆ పనిలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నమ్మకంగా పనిచేయాలి. పెద్దవాడు లెక్కలేనితనంగా చిన్నవాడిని అడిగి, చిన్నవాడు మందలో ఉన్నాడు కదా, ఒక గొర్రెని అడిగి తీసుకొని వెళ్ళి బలి ఇవ్వచ్చు. కానీ లెక్క లేకుండా తనకున్న దానిలో తీసుకెళ్ళి పంటలో కొంత తీసుకెళ్ళి ఇచ్చాడు. అంటే అతను ఇచ్చిన ఆ యొక్క బలి సరి అయింది కాదు. బలి దేనికి గుర్తుగా ఉందంటే బలి ఆరాధనకు గుర్తుగా ఉంది, ప్రార్థనకు గుర్తుగా ఉంది కదా. ఇతను చేసిన బలి సరి అయింది, అర్పణ సరి అయింది కాదు. తన తమ్ముడైన హేబేలు ఇచ్చిన బలి దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఇతడు సరైన పని చేయిపోయింది కాక ఇతను ఏం చేస్తున్నాడు? ముఖాన్ని చిన్నబిచ్చుకున్నాడు, కోపడుతూ ఉన్నాడు. ఎవరి మీద కోపడుతున్నాడు? తమ్ముడి మీద కోపడుతున్నాడు. వీడు నాకంటే చిన్నవాడు, వీడిని దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడు, నన్ను దేవుడు లక్ష్య పెట్టలేదని తమ్ముని మీద ఏమవుతా ఉన్నాడండి? కోపం తెచ్చుకుంటున్నాడు. అయితే ఏం చేశాడు? వచ్చిన 9లో చూస్తే యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని కయ్యోను అడిగాడు. ఏమైపోయాడు కయ్యోను? కయ్యోను ఏమయ్యాడండి? చూడండి వచ్చిన 8లో, కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి, అది కోపం ఇక్కడ ఏం చేసిద్ది? ఆవేశం ఏం చేసిద్ది అని మనం చూస్తే ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, అసూయలు, ఈ కోపాలు ఇవన్నీ దేనికి దారితీస్తాయనంటే చివరికి అది పాపం చేయడానికి దారితీస్తుంది. ఘోరమైన పాపం చేశాడు ఇక్కడ కయ్యోను హేబేలు విషయంలో. తమ్ముడనే ప్రేమ లేకుండా, తమ్ముడనే కనికరం లేకుండా కేవలం కోపం చేత, అసూయ చేత తన తమ్ముడినే చంపేశాడు పొలంలో. తన తమ్ముడు అయిన హేబేలు రక్తం దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు వచ్చి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యోనుతో అడుగుతా ఉన్నాడు. అడిగినప్పుడు చూడండి ఏమంటా ఉన్నాడు? నీ తమ్ముడైన
9లో హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడుగుగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడునా. ఏమంటున్నాడు? నాకేం తెలుసు, వాడికి నేను కాపలా ఉన్నానే ఏంది అని ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో భయం అనేది లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు లోకంలో ఉన్న ఇలాంటి శరీర కార్యాలు చేసేవాళ్ళు మొట్టమొదట ఏం చేస్తారంటే వాళ్ళు బొంకుతారు. వాళ్ళు ముందుగానే మనల్ని ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మనల్ని రెట్టిస్తారు. ఇలా ఎందుకు ఉన్నావు, ఇది తప్పు కదా అని ఎవరికైనా నువ్వు మాట్లాడినా, వాళ్ళకి మంచి మాటలు చెప్పినా, ఆ దేశాలు ఎందుకు, ఈ కలహాలు ఎందుకు, ఈ మత్సరాలు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, ఈ కలహాలు ఎందుకు, మనకి కక్షలు ఎందుకు, ఈ భేదాలు ఎందుకు మనం అని చెప్తే వాళ్ళు మొట్టమొదట మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బొంకుతారు. దేవునితో ఇతను మాట్లాడిన మాట ఏంటండి? నా తమ్ముడికి నేనేమైనా కావలివాడినా. కారణం ఏంటంటే ఇతడు ఆలోచన చాలా భయంకరంగా ఉంది. శరీర కార్యాలు ఇతనిలో పుష్కలంగా ఉన్నాయి. శరీర కార్యాలను బట్టి ఆ ద్వేషంతో, ఆ కోపంతో, ఆ కక్షతో, ఆ మత్సరతో తమ్ముడనే కూడా చూడకుండా అతన్ని హతమార్చి దేవుడే స్వయాన్ని అడుగుతా ఉంటే నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే నా తమ్ముడికి నేనైనా కావాలా అంటున్నాడు. లోకంలో జాగ్రత్తమ్మ. ఇలాంటి వారితో స్నేహం చేసినప్పుడు, నువ్వు ప్రత్యేకంగా జీవించాలనుకున్నప్పుడు నిన్ను వాళ్ళు జీవించనీరు. పైపెచ్చు వాళ్ళు చేసే పనులకి ఖచ్చితంగా నిన్ను కూడా వాళ్ళతో పాటు లాక్కుపోతారు. నువ్వు రాకపోతే నీ మీద కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఈ మచ్చర తీసుకొచ్చి నీ మీద వేస్తారు కదా. ఈ పాపంలో నీ పాలు కూడా ఉంది అని నిన్ను కూడా కలుపుకొని లాక్కొని చెరపడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. స్వయాన తమ్ముడులే చేసినప్పుడు నిన్ను చేయడంలో పెద్ద ఆశ్చర్యమైంది లోకస్తులు. కనుకనే మన స్నేహాలు, మన సావాసాలు, మన పలకరింపులు, మన మాటలు ఎలా ఉండాలా? విశ్వాసతోనే సహవాసం చేయాలా. ఎవరు పడితే వారితో సహవాసం చేస్తే వాళ్ళలో ఉన్నాయన్నీ తీసుకొచ్చి నీ మీద వేసి వాళ్ళు ఏమంటారు? నాకేం సంబంధం, నేనేం చేశాను, ఆమె ఇష్టపడకుండా చెప్పానా, ఆమె కాదనకుండా చెప్పానా అని నీ మీద నిందలేస్తారు. జాగ్రత్త. కాబట్టి కయ్యోను తన తమ్ముడి విషయంలో ఇదిగో లోక శరీర క్రియలను బట్టి అతను తన శరీరానికి బానిస అయిపోయాడు, శరీర క్రియల్లో పడిపోయాడు. చివరికి తమ్ముడిని హతమార్చి దేవునికి కూడా విరోధంగా మాట్లాడుపరుస్తున్న చూస్తున్నాం. అయితే ఏమైపోయాడు? వచ్చిన 10లో అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. యథార్థవంతులు ఏం చేస్తారట? మొరపెడతారు. సోదరి, అసూయ చేత, కలహాల చేత, ద్వేషం చేత, కక్షల చేత, క్రోధము చేత కయ్యోను తన తమ్ముడైన హేబేలును చంపివేశాడు. మరొక వ్యక్తులు కూడా మీ ముందు చూపించి నేను ముగిస్తానండి. అదే ఆదికాండం 37వ అధ్యాయం వచ్చిన 3 నుంచి చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయం. అందుకు యోసేపు మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన ఒక కుమారుడు కనుక తన కుమారులందరికంటే అతని కొరకు విచిత్రమైన నిలుటంగిని కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి తమని అందరికంటే ఎక్కువగా ప్రేమించను చూచినప్పుడు వారు అతని మీద ఏం చేశారట? పగబట్టిరి. చూసారా? మొట్టమొదట కయ్యోను హేబేలు విషయంలో జరిగింది. ఇక్కడేమో యోసేపు విషయంలో అన్నలు అసూయ చెందుతున్నారు. వాడు తల్లి లేని పిల్లోళ్ళే, వాడు చిన్నోళ్ళే అని చెప్పేసి తండ్రి ఏదో ముద్దుగా అతనికి ఒక విచిత్రమైన అంగీ గుట్టిస్తే వాళ్ళు దానికి భరించలేక అతని మీద పగబట్టిన పరిస్థితులు చూస్తాయి. ఈ పగ ఎంతవరకు వెళ్ళిపోయింది అని మనం చూస్తే చూడండి, వచ్చిన 8లో మరింత వచ్చిన 6లోనేమో 5లోనేమో పగబట్టారు. వచ్చిన 8లో మరింత పగబట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారండి? పగబట్టి చూడండి, ఎలాగైనా సరే ఈ తమ్ముడిని చంపేయాలి. నీ కోపం ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? ఏదైనా లోకంలో కోపం వచ్చిందనుకో,
ఆ కోపము నీకు సూర్యుడు అస్తమించేలోపు నీ కోపాన్ని నీవు విడిచిపెట్టాలా. సూర్యుడు అస్తమిస్తే ఏమైంది? రాత్రి అయింది కదా. రాత్రి అయిన తర్వాత అదే కోపంతో నీవు పడుకున్నావు అనుకో, అపవాది వచ్చి నీలో దాన్ని కోపాన్ని పాపంగా మార్చివేస్తాడు, క్రోధంగా మారిపోతుంది. క్షమించలేకుండా ఉన్నావు అంతే, కోపం పెట్టుకొని మనసులో పడుకుంటే ఆ రాత్రి అపవాది నీ హృదయంలో ఏం చేస్తాడు? ఆ కోపాన్ని పాపంగా మారుస్తాడు, క్రోధంగా మారుస్తాడు, కక్షగా మారుస్తాడు. ఆ తర్వాత నీవు ఎంతకైనా ఒడికడతావు, ఎందుకంటే నీలో విత్తినవాడు పాపాన్ని విత్తేశాడు. అన్నలు కోపం పెట్టుకున్నారు, పగబట్టారు, మరింత పగబట్టారు. ఇప్పుడు ఆఖరికి తమ్ముడిని ఏం చేయాలనుకున్నారు? చంపేయాల, అడ్డు లేకుండా చేద్దాం అనేసి తమ్ముడి మీద కక్షలో ఒక్కరు కాదు అందరూ ఏకదాటిగా వారు కక్ష పెట్టుకొని ఉన్న పరిస్థితులు చూద్దాం. ఏమైంది? వచనం 23లో 37, 23లో అన్నలేమో అమ్మ కొన్ని అన్నలు గొర్రెలు కాసుకుంటానికి వెళ్ళారు. తండ్రి అన్నలకి యోగ సమాచారం కనుక్కొని పండి వాళ్ళకి ఏదైనా పెట్టడానికి ఆహారం తీసుకెళ్ళమని తమ్ముడు పంపించాడు. తమ్ముడు దూరంగా వస్తున్నాడు. చూడండి ఏమైంది అప్పుడు. 23 ఏసావు తన సహోదరు యొద్దకు వచ్చినప్పుడు వారు ఏసావు అంగి ఇష్మాలీయులు మార్గమున గిలాదు నుండి వచ్చుచుండ్రి. వాళ్ళు ఏం చేశారు? తమ్ముడిని పట్టుకొని కొట్టి బట్టలు తీసేసి ఎక్కడ పడేశారు? గుంటలో పడేశారు, ఒక బావిలో పడేశారు, నీళ్ళు లేని బావిలో. ఆ తర్వాత యాకోబు పక్క వెళ్ళిపోయిన తర్వాత, పెద్దవాడు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని బయటకు తీసి ఇష్మాయిల్కి అమ్మేశారు. తన తండ్రి అయిన యాకోబుకి ఏం చెప్పాలి అని ఆలోచన చేసి ఈ అంగీని ఒక గొర్రెని చంపి ఆ రక్తంలో ముంచి క్రూరముగాలు వచ్చి నీ కుమారుడిని తీసుకెళ్ళి అని చెప్పేసి ఎన్ని అబద్ధాలు ఇవన్నీ చేయడానికి కారణం ఏందో తెలుసా? వారిలో ఉన్న కోపం. ఆ కోపం పాపంగా మారింది, ఆ కోపం దేశంగా మారింది, ఆ కోపం ఆ కక్షగా మారి తొంత సహోదరుడిని ఏం చేశారట? బానిసగా ఇష్మాయిల్కి అమ్మివేశారు. పైపెచ్చు తండ్రి ముసలివాడుగా ఉన్నాడు. తండ్రికి ఇశ్రాయేలుకి ఏం చెప్పాలనుకున్నారు? నీ కుమారుడు క్రూర మృగాలతో చనిపోయాడని చెప్పడం. ఆ తర్వాత తండ్రి ఎంతగా రోధించాడు. సోదరి, ఆలోచిస్తున్నావా? శరీర కార్యాలు దేనిగా మారుస్తాయంటే మానవుడిని పాపం చేయడానికి ప్రేరేపిస్తాయి. పాపం నుండి నీవు తప్పించబడాలంటే యోషోబు జీవితం ఒక మాదిరి కదా. కయ్యాను తన తమ్ముడి విషయంలో, హెబోలి విషయంలో ఏం చేశాడు? పాపం చేశాడు. అలాగే ఏశావు అన్నలు తన తమ్ముడి విషయంలో పాపం చేశారు, అసూయ చేత, కలహం చేత, మత్సర చేత. కానీ అదే ఏశావు ఏం చేశాడండి? అతడు పాపానికి అతనేం పెట్టాడు? ఇంత ఘోరమైన దుష్కార్యం చేస్తానని పాపం నుండి పారిపోయాడు. చివరిగా మార్కు సువార్త 44వ అధ్యాయంలో మనం చూద్దాం. మార్కు సువార్త 44వ అధ్యాయం 33వ వచనంలో మరొక ఆయన మన కొరకు ఏం చేశాడో, 14వ అధ్యాయం 33వ వచనం. వెంటనే ఆయన ముప్పై మూడవ వచనం. పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకొని పోయి మిగిలిన భ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణముగునంతగా దుఃఖములో మునిగినది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగింపమని ప్రార్థించెను. నా తండ్రి నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము, అయినను నా ఇష్టము ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే
కానిమ్మని అడిగెను. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆయన మరి కొన్ని గంటల్లో శత్రువులకు అప్పచెప్పబడబోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో సమస్తం ఎరిగిన దేవుడు ఆయన ఏకకాలంలో దేవుడుగాను ఏకకాలంలో మానవుడిగా ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభువు తనకు రాబోయే అవమానం, తనకు పొందబోయే శ్రమలు, పడబోయే కష్టాలు, వచ్చే నిందలు అన్నీ ఆయన ఎరిగినవాడు కనుక సర్వ మానవాళికి రావాల్సిన పాప భారాన్నంతా ఈయనొక్కడే మోయాలి. జాగ్రత్తగా మీరు వినాలి. సర్వ మానవాళి యొక్క శరీర క్రియలకు సంబంధించిన పాప భారం, పుట్టుకతో వచ్చిన పాప భారం, సమస్తమైన పాప భారం అంతటిని కూడా ఈయనొక్కడే మోయాల్సిన గడి వచ్చినప్పుడు ఈయన మానవ రీతిగా ఏమంటా ఉన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే, నీ చిత్తమే. మనకు మాదిరి చూపిస్తా ఉన్నాడు. శరీర క్రియల విషయంలో నీవు జారిపోకుండా, పడిపోకుండా, లోకంలో ఆ నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించకుండా ప్రభు దగ్గర నీవు వచ్చి ఏం చేయాలా, వేడుకోవాలా. తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా వద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నీ ఇష్టమే అనాలి కదమ్మా. లోకంలో మనకొచ్చే ఆ శరీరానికి సంబంధించిన ఇబ్బందులు, ఆ కార్యాలు, ఆ శ్రమలు, ఆ అవమానాలు, వాటన్నిటి విషయంలో రోషంగా నిలబడ్డప్పుడు నీకు వచ్చే శ్రమల్లో నుండి మన ప్రియ ప్రభువు ఆయన ఏం చేస్తా ఉన్నాడట, ఆ గెత్సేమనే తోటలో విభ్రాంతి నొందుతా ఉన్నాడు, చింతాక్రాంతుడిగా ఉన్నాడు. అమ్మా అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎలాంటి చింతలో నీవున్నావు, ఎలాంటి ఇబ్బందులో నీవు ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా మన ప్రియ ప్రభువు మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన ఏంటంటే సాధ్యమైతే తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేర్చమంటా ఉన్నాడు. యేసయ్య ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను ఎలా తప్పించుకుంటాను, ఇంత పాపం పెట్టిన పేరు ఘోరమైన దుష్కార్యం. యేసు ప్రభు ఈ గిన్నె, ఆ గిన్నెలో ఏముంది, నేను చేసిన అతిక్రమాలు, పాపాలు, ద్వేషాలు, మత్సరులు, కామకారాలు కదా, అల్లరితో కూడా నాటపడలు, ఇవన్నిటినీ ఆ గిన్నెలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన అది తాగాల్సిన అవసరం వచ్చింది. ఈ పాప భారాన్ని, ఈ శాప భారాన్ని అంతటిని ఆయన మోయవలసి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు దేవునికి అప్పగించుకుందాం. మనం ఎవరికి అప్పగించాలా, దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నీ ప్రతి విధమైన పాప భారాన్ని ఆయన మోసాడు కాబట్టి, నీకు రావాల్సిన శిక్షణ ఆయన భరించాడు కాబట్టి, నీవు పొందాల్సిన డబ్బులు ఆయన అనుభవించాడు కాబట్టి ఇక నీవు ఏమి లోకంలో పొందాల్సిన అవసరం లేదు. లోకంలో వచ్చే అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు అవి తాత్కాలికమైనవి, అవి కూడా నువ్వు మోయలేనివి కాదు, కానీ మోయగలిగినంత దానికే దేవుడు నీకు అనుమతిస్తాడు. అయితే నిన్ను వాటన్నిటి నుండి ఆయన తప్పించడానికి సమర్థుడు. నువ్వేం చేయాలా, నువ్వు దేవుణ్ణి అడగాలి. అయ్యా తండ్రి నాకున్న ప్రతి పరిస్థితి నుంచి నాకు విడుదల దయచేయమని దేవుణ్ణి అడిగితే దేవుడు రోషంగా నీవు ఉన్నప్పుడు, రోషం కలిగిన దేవుడు ప్రతి పరిస్థితి నుంచి తప్పించి ఈ శరీర క్రియల నుంచి నిన్ను విడుదల చేసి నీలో ఆయన నివాసం ఉన్నప్పుడు ఆయన నీలో ఏం నియమం చేస్తాడు చూడండి. అదే గలతీ పత్రికలో 9వ అధ్యాయంలో కింద ఆత్మ సంబంధించిన కార్యాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. చెప్పండి ఏమేంటి ఆత్మ ఫలాలు చూడాలా. ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం కదా. ఇవన్నీ కూడా నీలో ఉండాలి అని అంటే ఏం చేయాలా, శరీర కార్యాలని విసర్జించాలి. ఎప్పుడైతే నువ్వు శరీర కార్యాలను విసర్జిస్తావో నీవు ప్రేమ కలిగి ఉంటావు కదా, సమాధానం కలిగి ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆశా నిగ్రహం కలిగి ఉంటావు కదా. అలాంటి కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న సమయంలో శరీర కార్యాల నుండి నలగొట్టబడ్డానికి ప్రభు మనకు ఒక ప్రత్యేక రీతిలో ఆయన